అందరికీ నమస్తే అండి. మన భారతదేశంలో ఇప్పటి వరకు బంగారు నిక్షేపాల తవ్వకం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. కానీ మన దేశంలోనే ఫస్ట్ టైం మన రాష్ట్రం కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, జొన్నగిరి, పగిడిరాయి అనే గ్రామాల్లో 598 హెక్టార్లలో బంగారు నిక్షేపాల తవ్వకం ఒక ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో జరగబోతోంది. ఇది దేశంలోనే ఫస్ట్ టైం అనమాట. సో ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు ఏంటి, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఆర్థిక ప్రయోజనాలు, ఉపాధిపరమైన ప్రయోజనాలన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే కర్నూలు జిల్లాలో ఈ జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని గతంలోనే ఈ జియోలాజికల్ సర్వేలో బయటపడింది. సో ఈ సర్వేలో బయటపడిన తర్వాత ప్రభుత్వం కూడా 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని ఓపెన్ టెండర్ ఆక్షన్కి వెళ్ళింది. ఈ ఆక్షన్కి వెళ్ళిన తర్వాత డెక్కన్ గోల్డ్ మైన్స్తో కలిపి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ దీన్ని ఆక్షన్లో దక్కించుకుంది. వీళ్ళు ఏంటంటే 15 సంవత్సరాల పాటు ఇక్కడ బంగారాన్ని తవ్వుతారు. ఇక్కడ మొత్తం సుమారుగా 13 టన్నుల వరకు బంగారం ఉన్నట్టుగా గుర్తించారు. అంటే సుమారుగా 13,000 కిలోల వరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. సో దీన్ని ఓపెన్ కాస్ట్ పద్ధతిలో తవ్వుతారనమాట. బంగారు ఖనిజాన్ని కార్బన్ ఇన్ లీచ్ CIL సాంకేతికతతో తవ్వి శుద్ధి చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. సో దీని ద్వారా ప్రభుత్వానికి వనగూరే ప్రయోజనం ఏంటంటే బంగారం మొత్తం విలువలో 5-15% ప్రభుత్వానికి రాయల్టీ రూపంలోనూ వివిధ ఫీజుల రూపంలోనూ దక్కుతుంది. అంటే వీళ్ళు టార్గెట్ ఏంటంటే సంవత్సరానికి 800 నుంచి 1000 కేజీల వరకు తవ్వాలి అనేది ఈ కంపెనీ టార్గెట్. 15 ఏళ్లలోపు ఈ తవ్వకాలని పూర్తి చేయాలి అనేది ఈ కంపెనీ టార్గెట్. దానికోసం ఇక్కడ ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి ఉంటుంది, పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి కల్పిస్తారు. అంటే 800 మంది వరకు ఈ కంపెనీ మీద ఆధారపడి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అండ్ ఇప్పుడున్న బంగారం ధర మీద 5-15% వరకు ప్రభుత్వానికి, అంటే సుమారుగా సంవత్సరానికి ప్రభుత్వానికి ఆదాయం 700 కోట్లు అరౌండ్ రావచ్చు అనేది ఒక అంచనా అనమాట. ఒకవైపు ఉపాధి, మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం కూడా. అయితే ఇది శాశ్వతం కాదు, 15 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. 15 ఏళ్ళలో బంగారం తవ్వకం పూర్తి చేస్తారు. ఇది ఎప్పుడు మొదలవుద్దంటే సో మే ఫస్ట్ వీక్లో దీన్ని అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారనమాట. సో ప్రాజెక్టుకు సంబంధించి ఎక్స్పెరిమెంటల్ వర్క్స్, ప్రీ లాంచింగ్ వర్క్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి. మే 2026 నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం కాబోతోంది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు బంగారు గనిగా చరిత్ర సృష్టించబోతోంది. గతంలో 2024 అండ్ 2025 నవంబర్లో ప్రారంభమైన ప్రణాళికలు ఉన్న సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు రావడంలో లేట్ అయింది. సో ఇప్పుడు పూర్తి స్థాయి అనుమతులు తెచ్చుకొని అన్ని రకాలుగా ఒక అగ్రిమెంట్, ఒక టెండర్ బేస్ మీద వెళ్తున్నారనమాట. సో పూర్తి సామర్థ్యం సంవత్సరానికి 1000 కేజీలు, మినిమం ఒక 700 కేజీలు అయినా తవ్వుతారు. సో 700 నుంచి 1000 కేజీలు సంవత్సరానికి తవ్వుతారనమాట. సో రాయల్టీ రూపంలో మాత్రమే ప్రభుత్వానికి అరౌండ్ ఒక 700 కోట్లకు అటు ఇటుగా రావచ్చు. ఇది కాకుండా ఇంకా అదనంగా కూడా ప్రభుత్వానికి కొంత ప్రయోజనం ఉంటుంది అని భావిస్తున్నారు. చూడాలి. సో భూమి డెడ్ రెంట్ ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది అండ్ పర్యావరణంగా కొంత జరగవచ్చని, అండ్ వాళ్ళు అక్కడ CSRగా ఆ గ్రామాలని అడాప్ట్ చేసుకొని డెవలప్ చేయడం కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని, ఆ 10 గ్రామాలని, ఇదంతా కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఉపాధి అవకాశాలు, అక్కడ ఆ గ్రామాలని అడాప్ట్ చేసుకొని CSR ద్వారా కొంత అక్కడ లబ్ధి చేకూర్చడం, అండ్ ప్రభుత్వానికి ఆదాయం, అండ్ మన దేశంలో ఫస్ట్ ప్రైవేట్ బంగారు గనిగా చరిత్ర సృష్టించడం, ఇలా ఒక అరుదైన, ఒక అద్భుతమైన, ఒక కొత్త ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇటువంటి గనులు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందేది తక్కువ. ఇప్పుడు ఉదాహరణకి చీమకుర్తిలో బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఉంది. అది ప్రపంచంలోనే అత్యంత అరుదైన గ్రానైట్, అత్యంత విలువైన నిక్షేపాలు. అక్కడ తవ్వుకున్న వాళ్ళు ఒక 20-30 ఫ్యామిలీలు బాగా 100 కోట్లు 1000 కోట్లకు పడగలెత్తారు. కానీ ఆ గ్రామం ఇప్పటికీ అభివృద్ధి పరంగా వెనుకబడిన గ్రామమే. తెలుసా? ఆర్ఎస్ పురం కావచ్చు, చీమకుర్తికి అటు ఇటుగా అక్కడికి ఇప్పటికీ కూడా మంచినీళ్ళు తాగడానికి గ్రౌండ్ వాటర్ తవ్వారంటే మాత్రం వాళ్ళకి స్ట్రాన్షియం, సిలికా మూలకాలు వస్తాయి, కిడ్నీ వ్యాధులు వస్తాయి, మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. సో అలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. సో అందుకని ఇక్కడ జరుగుతున్నది అయితే ఇది. సో బంగారం తవ్వకాల విషయంలో ఒక కంపెనీకి ఇచ్చారు.
సాధారణంగా మనకు జరిగేది ఏంటంటే అక్కడ ఉపాధి అవకాశాలు ప్లస్ ఆ గ్రామాల అభివృద్ధి జరగడం అండ్ ప్రభుత్వానికి ఆదాయం రావడం, అవినీతి లేకుండా జరగడం, అది మాత్రమే చూడాలి. ట్రాన్స్పరెన్సీ చూడాలి. దాని వరకు ప్రస్తుతం ఈ బంగారు నిక్షేపాల విషయంలో ట్రాన్స్పరెన్సీ అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ.